హృదయ కాలేయంతో తనకంటూ ఒక మంచి ఫామ్ని క్రియేట్ చేసుకొని ప్రేక్షకుల్లో తనకంటూ ఒక మంచి స్టేజ్ని స్థాపించుకొని మరి ప్రెజెంట్ సింగం 1, 2, 3గా మన ముందుకు వచ్చిన మన సంపూర్ణేష్ బాబు మనతో ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడే ముందు ట్రైలర్ చూద్దాం. దావుడా ఏంటి అసలు ట్రైలర్ చూస్తుంటేనే ఇంత బర్నింగ్ స్టార్ అంటే ఇలా ఉంటారా అనిపిస్తుంది. వన్స్ అగైన్ కంగ్రాట్స్, సూపర్ హిట్ అయిందని తెలుస్తుంది మూవీ. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పోలీస్ డ్రెస్ వేసుకొని చేయడమే నాకు ఇష్టమైనటువంటి రోల్. అటువంటిది రెండో సినిమాకి అవకాశం రావడం, ప్రేక్షకులు ఎంజాయ్ చేయడం, అంటే మంచి డైలాగులతో ఒక కొత్తగా, అంటే సినిమాలో ప్యారడీ అయినా మనం చేసే యాక్టింగ్ డైలాగులు చెప్పేది అనేది చాలా. అసలు అంత ఈజీగా ఎలా చేస్తున్నారు? మొత్తం హీరోస్ అందరినీ ఒక మూవీలో చూపించేశారు. వాళ్ళ డైలాగ్స్ అన్నీ కూడా సింగిల్ షాట్లో ఓకే అయిపోయినట్టున్నాయి మాకు తెలిసి. కానీ ఎలా మేనేజ్ చేశారు అది? ఎలా ఏం లేదండి, అంటే యాక్టింగ్ అంటే నాకు ఇష్టం కాబట్టి ఈజీగా వెళ్ళగలుగుతున్నాను అన్నట్టు. అంటే డైరెక్టర్ నాకు ఇలా కావాలి అనగానే మనం ఓకే అలాగా గురు అలాగా అండి అని అలా చేయడం. ఓకే, సో కుక్కర్ డైలాగ్ ఒకసారి మా కోసం చెప్పరా? నీకు బీపీ వస్తే నీ చెంచగాలు భయపడతారేమో, నాకు బీపీ వస్తే ఏపీ, తెలంగాణ, రాయలసీమ, కేరళ, కర్ణాటక, బీహార్ దేశం మొత్తం అనుకుంది. ఆ కుక్కర్ పప్పు కాదు, అవును ప్రెషర్ పెడితే లొంగిపోవడానికి. ప్రెషర్ కుక్కర్లో పప్పును కాదు, గ్యాస్ స్టవ్ మీద నిప్పును. నిజంగానే నిప్పులా ఉన్నారు మాకు తెలిసి. ఓకే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మూవీస్కి రాకముందు ఫస్ట్ నుంచి చూసుకుంటే మీ జర్నీ ఎలా జరిగింది అసలు? అంటే చిన్నప్పటి నుండి యాక్టింగ్ అంటే ఇష్టం అండి. మా సిద్దిపేట దగ్గర పల్లెటూరు మిట్టపల్లి. అలా అంటే నేను ఫస్ట్ మహాత్మా సినిమా చేశా, కృష్ణవంశీ గారిది. శ్రీకాంత్ గారి 100వ సినిమాలో యాక్ట్ చేశా. అక్కడ నుంచి 2-3 సినిమాలు చేశా, అది రాలేదు, వచ్చినా నడవలేదు. అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయింది మీ కెరీర్ అనేది. తర్వాత ఎల్వి ప్రసాద్లో ఒకరోజు స్టీవెన్ శంకర్ చూసి నేను హీరోగా పెట్టి సినిమా చేస్తాను. నేను కూడా ఫస్ట్ టైం షాక్ అయిపోయినా, ఏంటి నన్ను హీరోగా పెట్టి సినిమా చేస్తాడని. ఫైన్ అంటుండు కదా, సరే ఒక నెక్స్ట్ డే కలుద్దామండి అని చెప్పేసి నెక్స్ట్ డే కలిసి హృదయకాలం అనేది స్టార్ట్ చేశాను. అసలు స్టార్ట్ చేయడానికి ఆయన ఐస్లో మీరు పడడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి? అంటే మీరు యాక్టింగ్ చూసారా ఆయన? మీ లేదండి, అంటే తను ఒక డిఫరెంట్ సినిమా చేయాలనుకుంటుండే స్టీవెన్ శంకర్. అప్పటికి ఒక 4 ఎదురుకి చెప్పాడంట, ఇలా ఉంటుందండి ఒక డిఫరెంట్ సినిమా చేద్దాం అనుకుంటున్నాను నేను, దానికి ఒక డిఫరెంట్ హీరో కావాలి. అంటే తమిళ్లో తీసుకున్నట్టు, తమిళ వాళ్ళు ఎట్టుంటారో అట్లా, అంటే హీరో క్వాలిటీలు మామూలు హీరో అంటే ఎట్లా ఉండాలో మనకు తెలుసు ఇక్కడ. అలా కాకుండా ఒక కొత్త వ్యక్తి కావాలి అని తను అనుకున్న టైంలో నేను కలిశాను. తను చెప్పాడు, నేను ఒక 4గురికి చెప్పానండి స్టోరీ, ఎవరు ఒప్పుకోలేదు. ఫస్ట్ తిడతారు, తిట్టిన తర్వాత కెరియర్ స్టార్ట్ అవుద్ది అని చెప్తే 4గురు తిట్టడం ఏంటండి, తిడతారు అంటే మేము చెయ్యమని చెప్పారండి. నాకు అదే విషయం చెప్పాడు, ఫస్ట్ తిడతారు, దాని తర్వాత కెరియర్ స్టార్ట్ అవుతుంది, అంటే కొంత అవుద్ది కానీ మరీ ఇంత అవుద్దని ఆ రోజు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తం ఇప్పుడు అది రివర్స్ అయ్యింది. సంపూర్ణేష్ బాబు మూవీ అంటే థియేటర్స్ ఖాళీ ఉండట్లేదు చెప్పాలంటే. సో ఎక్స్పెక్ట్ చేశారు అది? అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈరోజు వరకు కూడా నో ఎక్స్పెక్టేషన్, ఏమీ అనుకోలేదు. హృదయకాలం అనేది ఒక సినిమా చేసాము, ఒక పోస్టర్ రిలీజ్ చేసాము. పోస్టర్కు కొంత హైప్ వస్తుంది, కొంతమంది తిడుతున్నారు, తిట్టేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు. గురుగారు రాజమౌళి గారి ట్వీట్ ద్వారా ఇంకొంచెం హైప్ వచ్చింది. దాని తర్వాత ట్రైలర్ రిలీజ్ చేసాం. ట్రైలరు అంటే మామూలుగా ఒక నెల లోపల 1 lakh అలా చూస్తే మేము సాధించినట్టు అనుకున్నాం. అది కాస్త 4 రోజులలో 5 లక్షల హృదయకాలం ట్రైలర్ ఎక్కువ మంది ఇంటర్నెట్లో పాపులర్ అవ్వడం ద్వారా అసలు ఆ హైప్ నిలబెట్టుకోవడానికి సినిమాను అప్పటికి 30% అయిపోయిన సినిమాని, 40% అయిపోయిన సినిమాని పక్కన పెట్టి అక్కడ నుంచి మళ్ళీ రీషూట్ చేసి హృదయకాలం చేయడం జరిగింది. హృదయకాలం గురించి మరిన్ని మాట్లాడుకునే ముందు మీ అభిమాని లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హాయ్ అండి.
హలో హాయ్, ఇక్కడ మీ ఫేవరెట్ హీరో ఉన్నారు, ఆయనతో మాట్లాడండి. హలో నమస్కారం అండి. నమస్కారం అన్నయ్య. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను అన్నయ్య. సింగం 1, 2, 3 చూసారా? ఇంకా చూడలేదన్న, ఈ రోజు వెళ్దాం అనుకుంటున్నాం. ఓకే ఓకే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అన్న కరీంనగర్. కరీంనగర్. అవునన్నా. ఏంటి ఇంకా చూడలేదా సినిమా? అన్నయ్య ఇంకెందుకు చూడలేదు? ఈ రోజు మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం కానీ టైం అయిపోయింది అన్న. మ్యాచ్ అన్న పశువు అన్న వెళ్తాం. ఓకే ఓకే, ఇంకా చెప్పండి. హృదయకాల సినిమా చాలా బాగుంది అన్నయ్య. ఓకే. మీకు బాగా నచ్చిన సీన్ ఏంటండి? ఎక్కడ ఉంటారు సిద్దిపేటలో? నేను హైదరాబాద్లో ఉన్నా. హైదరాబాద్ లో ఉన్నారు అన్నయ్య. మీ సిద్దిపేట దగ్గర ఏదో ఊరున్నారు కదా? మిఠపల్లి. ఇప్పుడు కలవాలని ఉంది అన్నయ్య. ఏంటి? ఇప్పుడు ఒకసారి కలవాలని ఉంది. తప్పకుండా తప్పకుండా. ఒక 1 వీక్లో వస్తా, సిద్దిపేటకు వచ్చినప్పుడు కలుద్దాం. ఓకే సంపూర్ణేష్ గారు, బాలా గుంటూరు నుంచి లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హాయ్ అండి బాలా గారు. హాయ్ అండి. హాయ్, ఇక్కడ మీ అభిమాన హీరో ఉన్నారు, ఆయనతో మాట్లాడండి. ఓకే మేడం. హలో హాయ్ సంపూర్ణేష్ గారు. హాయ్ హాయ్, ఎలా ఉన్నారండి? బాగానే ఉన్నామండి. చూసారా సినిమా? చూడలేదండి. ఏ ఇవాళ వెళ్ళాలండి. ఇవాళ వెళ్తున్నారా? బాగా యాక్టింగ్ చేస్తారండి, బాగా చేస్తారు సినిమాలు. థ్యాంక్ యూ అండి. పవన్ కళ్యాణ్ తర్వాత మీరేనండి. అయ్యో, ఆయన మహానుభావుడు. అన్న తర్వాత మీరే సార్ బాగా చేసేది. లేదు లేదు, పవన్ కళ్యాణ్ గారు డైలాగు బాగా చదువుతారు సార్. ఇప్పుడు వచ్చిన కాల్ కట్ అయినట్టుంది నిజంగా. హలో బాలా గారు చెప్పండి. హీరోలతో డైలాగ్ చెప్పాలంటే మీ తర్వాతే సార్, పవన్ తర్వాత. ఏంటండి? హలో చెప్పండి చెప్పండి. డైలాగ్ బాగా చదువుతారు సార్ మీరు. థ్యాంక్ యూ. అదే. ఓకే, మరో కాలర్ నరసింహ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకున్నారు. నరసింహ గారు. హలో మేడం. హాయ్ అండి. హాయ్ అండి, బాగున్నారండి? సంపూర్ణేష్ బాబుని చూడడం నాకు ఎన్నాళ్ళలో ఉందండి ఆశ. మాట్లాడండి డైరెక్ట్ గా. హలో సార్, ఎలా ఉన్నారు బ్రదర్? బాగున్నాను సార్. మీ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం అండి. థ్యాంక్ యూ. సింగం 1, 2, 3 చూసారా? చూసి ఇది వెళ్దాం అనుకున్నాండి. తెల్లవారి మార్నింగ్ టికెట్లు దొరకలేదు. అవునా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ భీమిలి నుంచి అండి. భీమిలి. ఓకే ఓకే. మీ హృదయకాలం సినిమా చూసానండి, చాలా ఇష్టం అండి నాకు. ఎన్నిసార్లు చూసానంటే అన్నిసార్లు చూసానండి. థ్యాంక్ యూ అండి. సింగం 1, 2, 3 కూడా అలాగే ఎంజాయ్ చేస్తారు, చూడండి. ఓకే అండి సార్. ఓకే ఓకే. సో నిజంగా కాలర్ చెప్పినట్టు హృదయకాలయం చాలా మంది చాలా సార్లు చూసారు. వాళ్ళ మొబైల్స్లో స్టోర్ చేసుకొని కూడా నైట్ టైం చూసి నవ్వుకొని వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు తెలిసి. సో ఎలా ఎంజాయ్ చేశారు అసలు? హృదయకాలయం స్టార్ట్ అయిన తర్వాత, అది ఎండ్ అయిన తర్వాత కూడా మీకు చాలా రూమర్స్ వచ్చినాయి. అంటే రాజమౌళి గారి నుంచే మీకు ఒక ట్వీట్ వచ్చింది. సో దాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? రాజమౌళి గారు ట్వీట్ చేసి నుంచి మారిపోయిందండి. అప్పటికి మేము అనుకున్న దానికంటే ఎక్కువ రీచ్ అయిపోయింది. రాజమౌళి గారు ట్వీట్ చేయకముందు ఒక 100 మందిలో 80 మంది తిట్టేవాళ్ళు ఉండేవారు. రాజమౌళి గారు ట్వీట్ తర్వాత అది చాలా పడిపోయాయి. ఒక మాట 10 మంది 15 మంది మాత్రమే నెగిటివ్గా మాట్లాడారు. ఒక్కసారి రివర్స్ అయిపోయింది అదంతా. అసలు అక్కడి నుంచి మారిపోయింది. అక్కడి నుంచి పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు. రాజమౌళి గారు ట్వీట్ 2 సార్లు ట్వీట్ చేసిన తర్వాత అలా హృదయకాలం స్టార్ట్ చేసి హృదయకాలం ట్రైలర్ రిలీజు, ట్రైలర్ మంచిగా అయిపో, దాని తర్వాత సినిమా రిలీజు. ట్రైలర్ తర్వాతనే చాలా లైఫ్ మారిపోయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయండి. అప్పటికి ఎక్కడికి వెళ్ళినా జనాలు గుర్తుపట్టడం, ఫోటోలు దిగడం. అంటే ఎక్కడికి వెళ్ళినా, అంటే మామూలుగా ఓ షాపింగ్ మాల్కి వెళ్ళినా, ఓ రెస్టారెంట్కి వెళ్ళినా అప్పటికే బాగా టాక్ అయిపోయింది. తర్వాత సినిమా రిలీజ్ అయ్యి ఆ సినిమానే ఈరోజు ఇప్పటివరకు నిలబెట్టిందండి. అసలు హృదయకాలయం కానీ, లేకపోతే నెక్స్ట్ మీరు చేసిన మూవీస్ కానీ, చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసిన దాంట్లో డిఫరెంట్ రోల్స్ చేశారు. ఇప్పుడు చూసుకుంటే ప్రెసెంట్ సింగం 1, 2, 3. అసలు ఈ 1, 2, 3 ఏంటి? జస్ట్ ఫన్ కోసం. సింగం అనేది మంచి హిట్ సినిమా. అవును, సూర్య గారు. సరే ఏంటి ఎలా అనుకున్న టైంలో ఫస్ట్ టైటిల్ విష్ణు అనుకున్నాడంట. సింగం 1, 2, 3 ఎలా ఉంటుంది అనుకున్న తర్వాత వర్మ గారికి, రామ్ గోపాల్ వర్మ గారికి చెప్పాడంట, అంకుల్ సంపుతో సినిమా చేస్తున్నా, సింగం 1, 2, 3 టైటిల్ అంటే
గురుగారు వర్మ గారు ఎక్సలెంట్ టైటిల్ బాగుంది అన్నాడంట. ఇంకా విషయం ఫిక్స్ అయిపోయాడు. సో హృదయకాల్యం మూవీలో చూసుకుంటే ఎక్సలెంట్ డైలాగ్స్, అవి హీరోస్ చెప్పిన, తీగ గురించి చెప్పిన, కరెంట్ గురించి చెప్పిన, వాళ్ళు చెప్పిన డైలాగ్ని మీరు చెప్పడం అది ఎగ్జాక్ట్గా మీకు అలా యాప్ట్ అయిపోయింది ఆ డైలాగ్స్ అనేవి. సో ఇప్పుడు సింగంలో చూసుకున్న అందరు హీరోస్ని కవర్ చేసి వాళ్ళ మూవీలో హిట్ అయిన డైలాగ్స్ తీసుకొని సో మూవీ అంతా అలా జర్నీ అంతా కూల్గా సాగిపోయింది. సో ఆ డైలాగ్స్ చెప్పేటప్పుడు మీకు ఏమో అనిపించిందా? ఏం అనిపించలేదండి. అంటే కొన్ని ఫస్ట్ చెప్పాడు విషయం, కొన్ని సినిమాల పేరడీగా మనం తీసుకొని సింగం 1, 2, 3 టైటిల్ పేరడీ ఆల్రెడీ మంచి సినిమా. దాని తర్వాత కొన్ని సినిమాలు, అన్ని సినిమాలు కొన్ని కొన్ని చిన్న చిన్న బిట్లు తీసుకొని ఒక కథపరంగా చేద్దాము అన్నాడు. అంటే మంచి పోలీస్ ఆఫీసర్, అసలు అప్పటికే సంపు కూడా పోలీస్ ఆఫీసర్గా చేయడం, ఆ పోస్టర్లు వాటికి కూడా మంచి హైప్ వచ్చింది. సింగం 1, 2, 3 పోలీస్ ఆఫీసర్ పోస్టర్లు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నిన్నటి వరకు మంచి హిట్ టాక్ రావడం నిజంగా ఆనందంగా ఉంది. అంత పెద్ద బ్యానర్లో అంటే అక్కడ 3 హీరోలు అండి. మా గురుగారు మోహన్ బాబు గారు హీరో, నా ఫేవరెట్ హీరో, విష్ణన్న హీరో, మనోజ్ అన్న హీరో. అక్కడ వాళ్ళు అంత పెద్ద హీరోలు ఉండగా హృదయకాలం అనేది ఒక సినిమా చేసాము మనం హీరోగా, అది మంచి టాక్ వచ్చింది, మంచి హిట్ అయింది. అయిన వెంటనే వాళ్ళు రెండో అవకాశం ఇవ్వడం అనేది నిజంగా ఐఎమ్ ఫైన్. వ్యక్తిగతంగా నేను చాలా ఆనందంగా ఉన్నా. కరెంటు తీగలో చిన్న అవకాశం ఇచ్చారు మనోజ్ అన్న, గురుగారు బ్యానర్లో లక్ష్మీప్రసన్న ప్రొడక్షన్, మనోజ్ అన్న సినిమా కరెంటు తీగలో ఒక క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ అయిపోయిన వెంటనే సోలో హీరోగా ప్లాన్ చేసి సినిమా చేసి ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎంత బిగ్ సక్సెస్ ఇచ్చారు. అవునండి, అవును. సో నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. కాలర్. హలో అండి. హలో హాయ్. మీ ఫేవరెట్ హీరో ఉన్నారు, ఆయనతో మాట్లాడండి. హలో హాయ్. చెప్పండి. హాయ్ మేడం. బ్రదర్ ఎలా ఉన్నారు? సార్ సంపూర్ణేష్ గారు. చెప్పండి బ్రదర్, బాగున్నారా? బాగున్నాం సార్, మీరు ఎలా ఉన్నారు? ఫైన్. సింగం 1, 2, 3 చూసారా? చూడలేదు సార్, ఈరోజు వెళ్ళాలనుకుంటున్నాం. ఓకే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము సార్, మీరు డైలాగ్స్ చాలా బాగా చెప్తారు. థ్యాంక్ యూ. సింగం సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సార్? చాలా ఆనందంగా ఉంది. సుధీర్ గారు మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడండి. ఓకే మేడం. సార్ ఒక డైలాగ్ చెప్పండి సార్, సింగం 1, 2, 3 నుంచి. ఓకే. తొక్కితే తొక్కించుకోవడానికి తొక్కుడు బిల్లని కాదు, సింహం పిల్ల. నెక్స్ట్ కాల్ బెంగళూరు నుంచి కాల్ వచ్చింది, కాల్ తీసుకుందాం. హాయ్ అండి. హలో. హాయ్. మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి సంపూర్ణేష్ గారితో మాట్లాడండి. హలో సంపూర్ణేష్. హాయ్ అండి. ఎందుకండి అలాంటి సినిమాలు జనాలు సావదొప్పుతారు? ఏమైంది? జనాలు సావదొప్పుతారు. ఏమైంది అసలు ఏంటండి ఆ మూవీ? ఏమైంది చెప్పండి. హలో. అంతమందిని మీరు అసలు బాలకృష్ణ మీరు అలా కమెంట్ చేసేది ఏంటి? బాలకృష్ణ కామెంట్ చేయలేదండి. ఆ సీన్ ఇందులో పెట్టాం. అది విష్ణన్న కొన్ని సినిమాలు ప్యారడీ చేశాడు. హలో. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. ఓకే, అసలు సంపూర్ణేష్ గారు ఇలాంటివి వస్తూనే ఉంటాయి. సో మీరు ఎలా రియాక్ట్ అవుతారు వాటికి? అసలు అంటే రియాక్ట్ అంటే ఇంకా వాళ్ళ ఒపీనియన్ అండి. ఇప్పుడు మామూలుగా ఎవరి ఒపీనియన్ వాళ్ళు. ఇప్పుడు తను అన్నట్టుగా నాకు తెలిసి బాలకృష్ణ గారి అభిమాని, అంటే నాకు కూడా బాలకృష్ణ గారు ఇష్టం. బాలకృష్ణ గారి అభిమానులు అంతకుముందు రెండు అన్నారు, ఏంటండి మీరు హృదయకాలం ఎప్పుడు బాలకృష్ణ, అంటే నాకు కూడా తెలుసు. అంటే వీళ్ళు బాలకృష్ణ గారు పెద్ద పెద్ద డైలాగులు, జూనియర్ ఎన్టీఆర్ గారు పెద్ద పెద్ద డైలాగులు చెప్తే బాగా చేస్తారు. అలాంటి డైలాగులు మనం చెప్పడం వల్ల ఎంజాయ్ చేశారు, అంతే తప్ప కానీ మన ఏమీ లేదు. ఇదే ఇప్పుడు తన అనడంలో, ఇప్పుడు తన బాలకృష్ణ ఫ్యాన్, తన అనడంలో అది లేదు. ఏంటండి మా అంతే లెజెండ్. నేను రీసెంట్లీ గురుగారు బాలకృష్ణ గారు కలిసినప్పుడు కూడా చెప్పా, తనే అన్నారు, ఏమైనా సంపూర్ణ సీన్ అంతా రివర్స్ చేసావు కదా అన్నాడు. అవును సార్, అవును విషయాన్ని కూడా అన్నయ్య ఈ సీన్ మీ లెజెండా. నేను చెప్పా, సార్ ఎంత పెద్ద సీన్ సార్ అంటే, నేనే కొంచెం ఒక్క క్షణం అదైంది, లెజెండా సినిమాలో సీను ఇలా చేసాం సార్ అన్న.
పర్లేదమ్మా ప్యారడీ కోసం చేయొచ్చు, ఏం కాదమ్మా బాగుంది అని అఫ్ కోర్స్ మీరు సోషల్ నెట్వర్కింగ్ లో కూడా మీకు ఇలాంటి ట్విట్స్ వచ్చినప్పుడు కూడా మీరు చాలా పాజిటివ్ గా కూల్ గా ఆన్సర్ ఇస్తూ ఉంటారు. సో ఎంత పాజిటివ్ న్యూస్ ఎలా వచ్చింది అసలు మీకు? అంటే ఏం లేదండి, అంటే మన ఒక ప్రయత్నం, మనము ఒక పెద్ద ప్రాజెక్ట్ అంటే సినిమాలలో చేయడము, సినిమాలలో రావడం అనేది మనం చాలా కష్టపడవలసి వస్తుంది. అటువంటిప్పుడు మనం అది ఎంచుకున్నప్పుడు ఇలాంటివన్నీ కామన్గా తగులుతాయి. అంటే ఉదాహరణకు మనం చెప్తుంటారండి, కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టుగా కదా, ఇలా మామూలుగా ఉంటాయండి. అవి మనం పట్టించుకోకూడదు, అంటే వాళ్ళ ఒపీనియన్, ఇప్పుడు వాళ్ళ ఎవరి ఒపీనియన్ వాళ్ళది, దానికి వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది, దాని గురించి మనం మాట్లాడకూడదు. వాళ్ళ ఒపీనియన్ చెప్పారు, బట్ ఓకే బ్రదర్ మీ ఒపీనియన్ అది ఫైన్. మరి బర్నింగ్ స్టార్ గురించి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఓకే. సో మనందరి ఫేవరెట్ హీరో, మనందరినీ బాగా నవ్వించే హీరో బర్నింగ్ స్టార్ మనతో ఉన్నారు. ఆయన నుంచి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. ఓకే సంప్రనేష్ గారు ఫనీ లైన్లో ఉన్నారు, కాల్ మాట్లాడండి. హాయ్ అండి ఫనీ గారు. హాయ్ మేడం, సంప్రనేష్ బాబు గారు ఒకసారి సంప్రనేష్ గారు మాట్లాడండి. తప్పకుండా మాట్లాడండి. హలో బ్రదర్, నమస్కారం. అన్న నమస్తే అన్న, సంపన్న భయ్యా చెప్పండి. ఈ సింగం 1, 2, 3లో డిఫరెన్షియేషన్ చాలా బాగుందన్న, ఫస్ట్ సినిమాకి ఈ సినిమాకి. థ్యాంక్ యూ అండి. ఐ మీన్ ఫస్ట్ సినిమాలో వచ్చేసి అంటే స్టార్టింగ్ ఫస్ట్ మూవీ కాబట్టి డైరెక్ట్ డెలివరీ అయితే ఈ సినిమాకి చాలా డిఫరెన్షియేషన్ వచ్చింది. ఓకే. అండ్ భయ్యా మీరు తీస్తున్నారు కదా మూవీస్, అందరూ అంటారు కదా మిమ్మల్ని ఎందుకు ఇలా తీస్తున్నారు ఏంటని చెప్పని, అవేం మీరు పట్టించుకోవద్దు భయ్యా, మీ ప్రయత్నం మీరు చెయ్యండి, చాలా బాగుంది ఈ సినిమా వేరియేషన్. థ్యాంక్ యూ బ్రదర్. అంటే అదే ఏం చేసినా జస్ట్ ప్యారడీ భయ్యా, ఏం చేసినా జస్ట్ ప్యారడీ ప్రేక్షకులు ఎంజాయ్ చేసుకోవడం కోసం ఒక 2 గంటలు. అందుకోసం కరెక్ట్ అన్న, ఎవరో ఏదన్నా అని చెప్పి మనం ఏం పట్టించుకోదాం, మన ప్రయత్నం మానద్దు అంతే. ఇప్పుడు మన బాగా సపోర్ట్ ఎప్పుడు మీరంటే అందరికీ ఉంటది భయ్యా. థ్యాంక్ యూ బ్రదర్. మీరు ఇంకా సినిమాలు తీయండి, మేము ఐ మీన్ సింగం 1, 2, 3 నేను ఇంకా చూడలేదు, ఈ రోజు ఈవినింగ్ ఖచ్చితంగా చూస్తాను, నాకు జాబ్ వర్క్ ఉన్న వాళ్ళు చూడలేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఖచ్చితంగా చూస్తాం భయ్యా. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. ఓకే సార్, ఫాతిమా గుంటూరు నుంచి లైన్లో ఉన్నారు, ఆమెతో మాట్లాడు. హాయ్ అండి ఫాతిమా గారు. హలో హాయ్ అండి ఫాతిమా గారు. మీ టీవీ గారు నమస్కారం అండి, ఎలా ఉన్నారు? హలో ఫాతిమా గారు, మీ టీవీ వాళ్ళు థ్యాంక్ యూ అండి, ఎలా ఉన్నారు? బాగుంటారండి, నా తమ్ముడు జాబ్ మాస్తారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సింగం చాలా బాగున్నానండి. సింగం సినిమా చూసారా? సింగం 1, 2, 3. హలో సింగం 1, 2, 3 సినిమా చూసారా? గ్యారంటీ వెళ్తాం, మేము ఫస్ట్ షోకి వెళ్తాం. ఓకే అండి, మీరంటే చాలా ఇష్టం అండి. థ్యాంక్ యూ అండి. మా ముప్పై పిల్లలు కూడా మీ ఫ్యాన్సే. అవునా, థ్యాంక్ యూ అండి. కానీ మీ నవ్వు బాగుంటుంది, మిమ్మల్ని నవ్వు చూస్తుంటే మా తమ్ముడే నా జ్ఞాపకం వస్తాడు. థ్యాంక్ యూ అండి. మీ టీవీలో కానీ మరే మీ మామయ్య వచ్చాడు అంటాను నేను. వాళ్ళ అబ్బాయికి మీ మామయ్య వచ్చారు చూడని చెప్తారండి. అవునా నా పెద్ద అబ్బాయి చాలా ఇష్టం అండి, మీరు మామయ్య అంటారు, ముద్ద టీవీలో కనిపిస్తే మా మామయ్య వచ్చాడమ్మా అంటాడు. అవునా, థ్యాంక్ యూ అండి. కంపల్సరీ వెళ్తానండి, మా అబ్బాయితో మాట్లాడండి. ఇవ్వండి సార్. హలో శంభు సార్. హాయ్ అండి. సార్ ఈ సినిమా గురించి చాలా ఇష్టం సార్, ఫన్నీగా కామెడీగా ఉంటాయి సార్. థ్యాంక్ యూ కామెడీ పండించలో బాగా చేస్తారు సార్ మీరు. చూసారా సింగం 1, 2, 3 చూసారా? లేదు సార్, ఈరోజు సాయంత్రం ఫ్యామిలీ వెళ్తున్నాం సార్. ఓకే బ్రదర్, ఓకే చూడండి. ఇప్పుడు మా మదర్ అయితే అసలు హ్యాపీ, చాలా ఫీల్ అవుతున్నారు సార్, మేము వాళ్ళతో మాట్లాడాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, వైజాగ్ నుంచి లక్ష్మణ్ లైన్లో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ లక్ష్మణ్ గారు. హాయ్ అండి. హాయ్, ఇక్కడ మన సంపూర్ణేష్ బాబు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడండి. మాట్లాడతామండి సార్. హలో హాయ్ బ్రదర్. హాయ్ బ్రదర్, హౌ ఆర్ యు? ఫైన్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా సార్. సింగం 1, 2, 3 చూసారా? సార్ మేము చూడలేదు, ఈవినింగ్ వెళ్తాం. అలాగే నీ హృదయం కాలేజ్ వచ్చేసాం సార్, దాని గురించి బాగుంది సార్. ఇప్పుడు సింగం 1, 2, 3 కూడా అది ఉంది కదా, ఈవినింగ్ వెళ్తాం.
చాలా మంది మీ దగ్గర కాలర్ మాట్లాడారు కదా, బాలీబా ఫ్యాన్స్ అనేసి అన్నారు కదా. అవును. దాని గురించి మీరేం పట్టించుకోండి సార్. ఎందుకంటే మీరు జనాలు అదే ఆనందపరచడానికి మీరు మూవీ చేస్తున్నారు కానీ వేరే ఉద్దేశంలో కాదు సార్. పర్లేదండి, అంటే జస్ట్ వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు. ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పొచ్చు. ఇప్పుడు ఫ్యాన్స్ కూడా మనం కూడా అర్థం చేసుకోవాలి సార్. ఫ్యాన్స్ కూడా మనం మీరందరూ తీసేవాళ్ళు అర్థం చేసుకోవాలి కదా. అవునండి, దాని గురించే మేము చేసి ఇదో ఈవినింగ్ కన్ఫర్మ్ గా వెళ్తాం సార్. ఎందుకంటే మీ ప్రతి మూవీ కూడా ఇప్పుడు ఇక్కడ నుండి అన్ని, ఎందుకంటే మాకు కూడా ఆనందం, అంటే థియేటర్కి వెళ్ళామంటే ఆనందంగా రావాలి బయటికి. అవునండి, అందుకోసం మేము కూడా మీరు ఎవరేమని అనుకున్నా మీరు పట్టించుకోండి సార్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. మరి కాకినాడ నుంచి కిరణ్ గారు లైన్లో ఉన్నారు, కాల్ మాట్లాడదాం. హాయ్ కిరణ్ గారు. హాయ్ అండి, సంపూర్ణంగా బాబుతో మాట్లాడుకుంటున్నాం. తప్పకుండా మాట్లాడండి. హాయ్ బ్రదర్. నమస్కారం. నమస్కారం అండి. నా పేరు కనుకుమార్ అండి. మీకు అంటే మీ హృదయకాలం సినిమా చాలా సార్లు చూసానండి. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కాకినాడ అండి. కాకినాడ, ఓకే ఓకే. అంటే మూవీ ఇంకా చూడలేదు. యాక్చువల్ గా మీకు ఫస్ట్ డే కలెక్షన్ రాకపోవచ్చు, కానీ సెకండ్ డే నుంచి కలెక్షన్ పెరిగిపోతాయండి. ఫస్ట్ డే బాగా ఎంజాయ్ చేశారండి, బాగా అన్ని థియేటర్స్లో హౌస్ఫుల్, మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే కొన్ని కారణాల వల్ల చూడలేకపోయినా ఈ రోజు మాత్రం షూర్ గా చూస్తానండి. తప్పకుండా తప్పకుండా చూడండి బ్రదర్. మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది నాకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ కిరణ్. యా ఓకే, సంపూర్ణేష్ గారు అసలు ఆడవాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే అంతగా రియాక్ట్ అవును, అబ్బాయిలకి మాత్రం ఏదైనా ఆపద వస్తే వెంటనే వచ్చేస్తా అంటున్నారు. అసలు ఆ డైలాగ్ ఒకసారి చెప్పరా? అమ్మాయికి ఆపద వస్తే అరగంట లేట్ వస్తానేమో కానీ ఏ అబ్బాయికి ఆపద వచ్చినా క్షణంలో వస్తా అంటే లేదండి. అంటే అయ్యో అదేం లేదు, అంటే అమ్మాయిల గొప్పతనం గురించి గురుగారు బాలకృష్ణ గారు చెప్తారు, లెజెండ్. ఆ సీన్ విష్ణు రివర్స్ లో చేశాడు, ఓకే. మీకు పర్సనల్ గా అయితే అమ్మాయిలు అంటే ఇష్టమే? అయ్యో అదేం లేదండి, కాదు సినిమా బయట చెప్పండి మాకు ఇష్టం, అంటే సినిమాలాగానే చూడాలి. ఓకే, అంటే అమ్మాయిలందరికీ ఇప్పుడు మీరు చెప్పే మెసేజ్ ఏంటి? సినిమా వరకు మాత్రమే నేను అలా చెప్పాను, బయట మాత్రం అమ్మాయిలంటే నాకు చాలా ఇష్టం. 2 గంటల సినిమాను హాయిగా చూసి ఎంజాయ్ చేసి నవ్వుకోవాలన్న చిన్న ప్రయత్నం అంతే, అంతేగాని అమ్మాయిల మీద అలాగే అదేం లేదు. ఆల్రెడీ చెప్పాడు, విష్ణు కూడా చెప్పాడు, అన్ని సినిమాలను ప్యారడీ చేసేవండి, ఎవరు అది కావద్దు, ఎవరు హట్ కావద్దు అని గురుగారు మోహన్ బాబు గారు కూడా చెప్పారు మన ప్లాటినం డిస్క్లో. అన్ని సినిమాలను ప్యారడీ చేసి సింగం 1, 2, 3 తీశారు, సినిమాను సినిమాలాగా చూడండి అని ఎంజాయ్, చాలామంది చాలా ఎంజాయ్ చేశారు. నిన్న థియేటర్లోకి వెళ్ళినప్పుడు సినిమా అంతా నడుస్తున్న టైంలో ఈ సీన్ వచ్చినప్పుడు మాత్రం అసలు అరుపులు, కేకలు. రాలేదు. సేమ్ యాస్టీజ్ ఆ సీన్ వచ్చేసరికి అసలు కళ్ళన నిన్న ఐమాక్స్లో కూడా అరుపులు, ఈ సీన్ వచ్చినప్పుడు బాగా అరిచారు. రియల్ లైఫ్లో సంపు ఎలా ఉంటారు? అంటే నిజంగా ఆపద వస్తే అబ్బాయిల వైపు వెళ్తారా, అమ్మాయిల వైపు వెళ్తారా? అలాంటిది ఏంటో తెలియదు, అలాంటి సిచ్యువేషన్ రాలేదు. అంటే ఎవరికి ఆపద వచ్చినా వెళ్తాం, మన అమ్మాయి అబ్బాయి అని ఎందుకు చూస్తాం. ఓకే సంపూర్ణేష్ గారు, మరిన్ని విషయాలు, మీ పర్సనల్ విషయాలు తెలుసుకునే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఓకే, సో బర్నింగ్ స్టార్ నుంచి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. ఓకే, శ్రీకాంత్ బెంగళూరు నుంచి లైన్లో ఉన్నారు, కాల్ చేసుకుందాం. హాయ్ శ్రీకాంత్ గారు. హలో, సంపూర్ణేష్ గారితో మాట్లాడాలండి. తప్పకుండా మాట్లాడండి. హాయ్ బ్రదర్. హలో సార్, హలో, ఎలా ఉన్నారు? ఫైన్ బ్రదర్, బాగున్నా, చెప్పండి. సార్ మీ సినిమా హృదయకాలం చాలా బాగుందండి. థ్యాంక్ యూ. ఈ సినిమా ఇంకా చూడలేదు, ఇవాళ సాయంత్రం చూస్తాం. ఓకే బ్రదర్, చూడండి. హలో చెప్పండి. మీ డాన్స్లు ఫైట్లు చాలా బాగుంటాయండి, కామెడీగా ఉంటాయి. థ్యాంక్ యూ. సింగం 1, 2, 3 కూడా అలాగే చాలా ఎంజాయ్ చేస్తారు బ్రదర్. ఓకే సార్, ఇలాంటి మూవీస్ చాలా చాలా చేయండి సార్. థ్యాంక్ యూ బ్రదర్. మా ఫ్రెండ్ రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. ఓకే సంపూర్ణేష్ గారు, మీరు రియల్ లైఫ్లో హీరోయిన్స్ని లవ్ చేస్తూ ఉంటారంట, నిజమేనా? అలాంటిది ఏం లేదండి.
మాకు తెలిసింది అలా చిన్న అంటే నో ప్రాబ్లం మీరు అడగడం వల్ల. హీరోయిన్స్ అంటే హీరోయిన్స్ లవ్ చేయను, నాకు ఈ సమాజం అంటే ఇష్టం. అంటే సమాజాన్ని ఎవరు లవ్ చేస్తున్నారు? సమాజాన్ని లవ్ చేస్తాను. సమాజాన్ని లవ్ చేస్తున్నారు, హీరోయిన్స్ లవ్ చేయరు. సో మీరు ఇప్పుడు అలా చెప్తే నెక్స్ట్ మూవీకి ఏ హీరోయిన్ ఒప్పుకోరండి? మా అన్న ఏ హీరోయిన్ ఒప్పుకోరు కదా. అలా ఏముండదు, అలా ఏముండదు అంటే రియల్ లైఫ్ లో సంపు క్లీన్ బాయ్, అంతే. లవర్ బాయ్ కాదా? కాదండి. ప్లే బాయ్ కాదా? మరి అందరి ప్రేమకు బానిస, ఓన్లీ మిల్క్ బాయ్ అంతే సంపు. ఈ మూవీ నుంచి ఇంకో డైలాగ్ మా కోసం, బాగా పాపులర్ అయిన డైలాగ్ ఇదేనండి. మన ఇప్పటిదాకా చెప్పాను కదా, బాగా పాపులర్ అయింది. ఏపీ, తెలంగాణ, రాయలసీమ, కేరళ, కర్ణాటక, బీహార్, దేశం మొత్తం వణుకుద్దని, ఇలా చాలా డైలాగులు ఉన్నాయండి. ఇప్పుడు ఇంకోటి బాగా పాపులర్ అయిన డైలాగ్ అంటే ఇదండి, ప్రెషర్ పెడితే లొంగిపోవడానికి ప్రెషర్ కుక్కర్లో పప్పును కాదు, గ్యాస్ స్టవ్ మీద నిప్పున. ఇంకోటి, నీకు బీపీ రావాలేమో, నాకు 365 days ఆన్లో ఉంటుంది. అవునా? అలాగే ఉంటాడు. ఫ్రమ్ ఎర్రగడ్డ, కేర్ ఆఫ్ ఎర్రగడ్డ. సూపర్. నిజంగా ఇంతమంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. నిజంగా 2.5 గంటలు సినిమా థియేటర్లో కూర్చొని కొన్ని మూవీస్కి బోర్ కొట్టి ఇంటర్వెల్లో బయటకు వచ్చేసే ఆడియన్స్ ఉన్న ఈ టైంలో 2.5 hours అలాగే కూర్చొని సంపు వస్తున్నాడు, సంపు డైలాగ్ చెప్తున్నాడు అంటే నవ్వుతూనే ఉంటున్నారు, లిప్స్ క్లోజ్ చేయకుండా. అసలు ఎలా సాధ్యమైంది మీకు అది? అంటే అది ఎలా సాధ్యమైందో నాకు కూడా తెలియదు. మనం ఎంత సీరియస్గా డైలాగులు చెప్పి ఎంత సీరియస్గా చేస్తే ప్రేక్షకులు కామెడీగా అరే భలే ఉంది అని కామెడీగా ఎంజాయ్ చేయడం నిజంగా నా అదృష్టం అది, అంతే. ఇప్పుడు సీరియస్ కామెడీని నాకు ఇచ్చేసారు, సీరియస్ కామెడీ నువ్వు చేయాలి, సీరియస్ కామెడీ ఫైన్, నువ్వు సీరియస్ కామెడీ చేస్తే చూస్తాం. అవును. అంటే ఒక్కనొక టైంలో ఆలీ గారు, బ్రహ్మానందం గారు, వీళ్ళందరూ కమెడియన్స్ అందరూ హీరోస్గా యాక్ట్ చేసిన టైంలో కూడా ఇంత క్రేజ్ సంపాదించుకున్నారో లేదో మాకు తెలియదు, కానీ సంపు మాత్రం 100% సంపాదించుకున్నారు. అది క్రెడిట్ గోస్ టు మీరు అంటారా, లేకపోతే డైరెక్టర్దా, కెమెరామ్యాన్దా మిమ్మల్ని అంత ఇదిగా చూపించింది, లేకపోతే స్టోరీ రాసిన స్టోరీ రైటర్దా, ఎవరిది అనుకోవాలి? స్టీవెన్ శంకర్ అని నేను చెప్తానండి. 100% అంటే ఇంత క్రేజ్ రావడానికి ఒక మట్టి బొమ్మను చేసి ప్రాణం పోసి ఈరోజు సమాజంలో నడిపిస్తుందంటే స్టీవెన్ శంకర్. స్టీవెన్ శంకర్ చేసిన ఒక ప్రయత్నముకు, ఒక యజ్ఞానికి నెయ్యి పోసినట్టుగా సోషల్ నెట్వర్క్ మీడియాలో నన్ను తిట్టిన వాళ్ళందరూ పాత్రధారుల ఎదుగుదలకు, నా గురించి తిట్టిన వాళ్ళందరూ ఈరోజు ఇలా సినిమాలు ఎందుకు చేస్తున్నావు అన్న బ్రదర్ దగ్గర నుంచి, ఫస్ట్ దగ్గర నుంచి ఈరోజు డైరెక్ట్ నన్ను లైవ్లో ఏమనుకో అని ఇంకాసేపు మాట్లాడతాను, ఏమన్నా తెలియదు, ఫోన్ కట్ అయిపోయింది. ఇప్పటిదాకా నా సపోర్ట్కు వీళ్ళందరూ కారణం, నేను ఇక్కడ కూర్చోవడానికి కారణం వాళ్ళు. వాళ్ళు అలా అనుకుంటూనే మిమ్మల్ని చూస్తున్నారు. అలా అనుకోవడం వల్లనే 10 మంది పొగిడారనుకోండి, అక్కడితో ఆగిపోద్ది. అందులో 4 తిట్టారనుకో, ఇంకో 10 మంది డిస్కస్ చేస్తారు, అలా 14 మంది. అలా మనం 190 మంది తిట్టారు కాబట్టి డిస్కస్ 200 మందితో అయింది. ఇవాళ పొగుడుతూ ఇవాళ ఈయన ఈ మాట అన్నాడు కాబట్టి లైవ్లో ఏంటి ఇలా తీస్తున్నా అన్నాడు కాబట్టి చూసే వాళ్ళందరూ కాసేపు డిస్కస్ చేస్తారు. అంటే పరోక్షంగా తను నాకు హెల్ప్ చేసినట్టు. అవును, అందరూ ఫైన్ సార్ బాగుంది అది ఇది అంటే వింటారు, ఊరుకుంటారు. కానీ ఒక అతను బెంగళూరు కదా తంది, బెంగళూరు నుంచి ఎవరో ఫోన్ చేసి డైరెక్టర్ సంపూర్ణ ఇలా అన్నారు రా అని ఒక 10 మంది డిస్కస్ చేస్తారు. ఏమైనా మన గురించి మాట్లాడుకుంటారు, మన ఎదుగుదలకు వాళ్ళు దారి తీస్తారు, కారణమవుతారు. ఏం జరిగినా పర్లేదని హ్యాపీగా అది మనకు ఫస్ట్ స్టార్టింగ్లోనే అలవాటు అయిపోయి. ఇప్పటికీ ఎందుకంటే డైరెక్ట్ ఫోన్ చేసి తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎలా అంటే డైరెక్ట్ తిట్టగానే మనం పెట్టేస్తాం, లేకపోతే ఏదో చేస్తాం లేపం. మరి అలా అంటున్నప్పుడు మీకు ఏం అనిపిదా, అబ్బాయి ఎందుకు ఇంకా ఇలాంటి మాటలు పడాలా, ఇంకా మూవీస్ చేయకూడదు అలాంటి డిసిషన్స్ తీసుకోవడం? అస్సలు నో, ఎవరో అన్నారు ఏదో చేశారని మన కెరియర్కు నేను అడ్డుకట్టేసుకోవడం ఎందుకు చెప్పండి. నేను ఫస్ట్ వచ్చిన రోజే అనుకోలే స్టీవెన్ శంకర్ గారు తిడతారు అని చెప్పినప్పుడు నేను ఆగిపోవాల్సింది. ఏంటన్నా నన్ను తిడతారు ఎందుకు తిడితే నేను ఎందుకు పడాలని ఆ రోజే నేను ఆగలే. ఈరోజు వాళ్ళు ఫోన్లలో లైవ్లో లేకపోతే డైరెక్ట్ ఫోన్ చేసి సరదాగా మాట్లాడతారు, అన్న ఫైన్ అన్న అదన్నా ఇదన్నా అని మాట్లాడి తప్పని సీరియస్ అయిపోయి తిడతారు. అంటే ఇక బూతులు అలాంటి ఒక క్షణం అనిపిస్తుంది, ఏంటి వీళ్ళు అనుకోండి సరేలే
ఇంకా ఏమి ఇప్పుడు నేను మళ్ళీ రివర్స్ తిట్టలేను. అవును. ఇంకా వాళ్ళ ఒపీనియన్ వదిలేస్తా ఈజీగా. Yes. అదే అంటే నా నేచర్ అనమాట అది. ఓకే. నేను ఏది అంత సీరియస్గా అది తీసుకొని అది చేసేది అంటే ఫస్ట్ నుంచి అది యాటిట్యూడ్ కాదు. ఎస్. ఓకే, తిరుమలగిరి నుంచి చిన్ను లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హాయ్ అండి. హాయ్. చింటూ గారు, మీ సంఫునేష్ బాబు గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడండి. హలో సార్. హాయ్ బ్రదర్. హాయ్. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం సార్. సినిమా చూసారా సింగం 1, 2, 3? మస్తుంది సార్, సూపర్. థ్యాంక్ యూ బ్రదర్. ఇంకా మంచి మంచి సినిమాలు తీయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే. ఓకే, గణేష్ వైజాగ్ నుంచి లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హాయ్ గణేష్ గారు. హలో, కాల్ కట్ అయింది. ఓకే, కాల్ కట్ అయింది. నెక్స్ట్ మీ పర్సనల్ విషయం. సో పర్సనల్ ఎలా ఉంటారు అసలు మీరు పర్సనల్గా ఈ షూటింగ్ టైంలో లేనప్పుడు మీరు ఏం చేస్తుంటారు అసలు? మాకు తెలియని సంపు ఎలా ఉంటాడు అసలు? షూటింగ్ లేని టైంలో ఇంటి దగ్గరే ఉంటాయండి, లేదంటే ఎవరైనా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తుంటా. లేకపోతే ఇంకోటి నాకు బాగా తెలిసిన డైరెక్టర్లది కానీ హీరోలది కానీ లొకేషన్ ఎక్కడ జరుగుతుందో తెలుసుకొని సరదాగా అక్కడికి వెళ్ళి అందరినీ కలిసేసి వస్తుంటా. మ్యాక్సిమంగా నాకు అంటే ఈరోజు నాకు ఖాళీ ఉన్నా అనుకున్న టైంలో ఒక 1 అవర్ 2 అవర్స్ ఏకాంతంగా ఉండాలనేది నా కోరిక. ఓకే. ఒక్కనే ఒక రూమ్లో ఒక్కనే ఏకాంతంగా, అది నాకు ఏకాంతం అంటే నాకు ఇష్టం. ఓకే. అంటే ఎందుకు ఇష్టం ఏంటి అని నేను చెప్పలేను కానీ. ఓకే, సంపూర్ణేష్ గారు, మాకు ఇప్పటివరకు తెలిసింది బర్నింగ్ స్టార్ సంపు. అసలు రియల్ నేమ్ ఏంటి? సంపుగా నేను ఇంత పాపులర్ అయినాక నా పేరు మర్చిపోయారా? మీరే మర్చిపోయారా? ఇట్స్ ట్రూ. అవునండి. చెప్తే మేము ఇదే ఇంకా సంపూర్ణేష్ బాబు నేనే మర్చిపోయారు. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. ఓకే, సంపూర్ణేష్ గారు, మీ లేడీస్ ఫ్యాన్ కాల్ చేశారు. మరి మీరు మూవీలో డైలాగ్ చెప్పారు, అమ్మాయిల వైపు నేను రాను, అబ్బాయిలకి అయితేనే వస్తాను అని. ఇప్పుడు ఫైట్ చేస్తారు, రెడీగా ఉండండి. హాయ్. హలో. హాయ్ అండి. హాయ్ మేడం. యా, ఇప్పుడు మనం సంపూర్ణేష్ గారితో ఫైట్ చేయాలి. ఓకే, రెడీనా? ఓకే మేడం. యస్, రెడీ, మాట్లాడండి. నమస్కారం అండి. హలో హలో సార్. నమస్కారం మేడం. నమస్కారం సార్. చెప్పండి ఎలా ఉన్నారు? మేము బాగున్నాం సార్. సింగం 1, 2, 3 చూసారా? లేదు సార్, ఈవినింగ్ వెళ్ళాలి. ఓకే చెప్పండి. ఎక్కడి నుంచి? సార్ మీ మూవీ చాలా బాగుంటాయండి. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి, డైరెక్ట్ గా మాట్లాడండి. ఎస్ మేడం. యా, సారు ఒక డైలాగ్ చెప్పారు, అబ్బాయిలకి ఏదైనా ఆపద వస్తే నేను వెంటనే వస్తాను, అమ్మాయిలకి రాను అన్నారు. అదేంటి సార్, అది ఎలా కుదురుతుంది? చెప్పండి. అమ్మాయిల కోసం హెల్ప్ చేయడానికి రారా మీరు? నేను అలా అంటున్నాను కాదండి, తను అంటుంది. అందుకే మీరే చెప్పండి తనకు సమాధానం. ఆయన నిజంగా చెప్పారు సినిమాలో నేను రాను అని. కాదు, సినిమాలు నిజం ఒకటేనా? చెప్పండి మీరు. అయితే మీరు అమ్మాయిల వైపు అబ్బాయిల వైపు చెప్పాలి. హలో, చెప్పండి సార్. కదా సినిమా జీవితం సేమ్ కాదు కదా. కన్విన్స్ చేసేస్తున్నారు. లేదు. ఓకే, సంపూర్ణేష్ గారు, అసలు ఈ మూవీ ఫీల్డ్లోకి రావడానికి ఎంటర్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి? యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. అంటే ఎవరు మీకు బేస్ వేసింది? ఎవరు అసలు మీరు రావడానికి ఎంటర్ అవ్వడానికి? ఎవరితో అన్నా వచ్చారా? ఎవరి త్రూ అన్నా వచ్చారా మీరు? లేకపోతే మీ అంతటి మీరే ఇండస్ట్రీలోకి వచ్చారా? అంటే ఇప్పుడు చూసుకుంటే ఎవరో పెద్ద స్టార్ కొడుకో లేకపోతే వాళ్ళ రిలేటివ్సో ఇలా వస్తున్న టైంలో సంపూర్ణేష్కి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇంత హిట్ అవడానికి, ఇంతమంది అభిమానులను సంపాదించుకోవడానికి ఏ రీజన్ లేదంటారు? పర్ఫెక్ట్ ఒక రీజన్ అనేది నాకు కూడా తెలియదు. అంటే చాలామందికి సినిమాలలో చేయాలని కొన్ని లక్షల మందిలో, బట్ నేను ఒక్కటి అనుకున్నాను. సినిమాల మీద చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, నటన అంటే చాలామందికి ఇంట్రెస్ట్, బట్ నాకు నటన అంటే చాలా ఇష్టం. మహాత్మా సినిమా చేసినప్పుడు ధనరాజ్ అని ఒక వ్యక్తి పరిచయం అనమాట. తను కాస్టింగ్ వైపు చూసుకునేవాడు, ఆర్టిస్టులను వాళ్ళందరినీ, అసిస్టెంట్ డైరెక్టర్ ఇది చేశాడు. తను నాకు పరిచయం. తనతో ట్రావెల్ అవుతున్న టైంలో తనకు ఫ్రెండు రవి గారు అని ఒక అతను ఉన్నాడు. తన ఫ్రెండు స్టీవెన్ శంకర్ రాజేష్ గారు.
ప్రసాద్ ల్యాబ్లో ఒకరోజు చూసి పరిచయం చేయించాం. స్టీవెన్ శంకర్ గారికి ఎప్పుడైతే మనం కలిసి తను చెప్పినవి ఒప్పేసుకొని సినిమా చేసామో తను నిలబెట్టాడు. తను నిలబెట్టిన వెంటనే మనకు సినిమా ఇండస్ట్రీలో చాలామంది పెద్దలు సపోర్ట్ చేశారు. ఉదాహరణకి ఎట్లా అంటే ఫస్ట్ మా సినిమా చూడడానికి సురేష్ బాబు గారు అడిగిన సురేష్ బాబు గారు వచ్చి సినిమా చూసి గురుగారు భరద్వాజ గారు, సందీప్ కృష్ణన్న, మారుతి గారు ఇలా చాలామంది హెల్ప్ చేశారు. అలా బయటికి వచ్చిన వెంటనే కరెంట్ తీగలు అంటే ఇప్పుడు మనకు ఎవరెవరైతే మనకు హెల్ప్ చేస్తున్నారో వాళ్ళంతా నిజంగా నా బ్యాక్గ్రౌండ్ అనుకోవచ్చు, నా సపోర్ట్ అనుకోవచ్చు, నాకు అన్ని రకాలుగా అందరు నిలబడ్డట్టు. నేను ఫస్ట్ చెప్పాను, పోస్టర్ పెట్టినప్పటి నుంచి నా గురించి నెగిటివ్గా మాట్లాడినప్పటి నుంచి ఈరోజు లైవ్లో మాట్లాడే వాళ్ళకి వీళ్ళంతా బ్యాక్గ్రౌండే అనుకుంటా నేను. వీళ్ళే బ్యాక్గ్రౌండ్. తర్వాత సినిమా పెద్దలు చాలామంది. ఇప్పుడు మనం అందరు బ్లెస్సింగ్స్. ఎలా అంటే బాలకృష్ణ గారు కలిసినప్పుడు ఫైన్ సంపూర్ణ బాగున్నా చాలండి. అది అంత పెద్ద బాలకృష్ణ గారు మనం చూడగానే సంపూర్ణేశ్వర్ గారు గురుగారు నమస్కారం అంటే సంపూర్ణేశ్వర్ బాగున్నారా అన్నప్పుడే మనకు బ్లెస్సింగ్స్, మనకు సపోర్ట్. ఒకరోజు గురుగారు చిరంజీవి గారు కలిసారు, ఏ సంపు ఎలా ఉన్నావు అన్నారు. నాగార్జున గారు కలిసారు, వెంకటేష్ గారు, సురేష్ బాబు గారు. మేము హృదయకాలం ఆడియో ఫంక్షన్కు వెళ్ళినప్పుడు సురేష్ బాబు గారు వెంకటేష్ గారు వచ్చినప్పుడు సంపూర్ణేష్ తెలుసా అంటే నాకేం తెలియదు, తెలుసు సంపూర్ణేష్ ఎలా ఉన్నావు అన్నారు. అంటే నేను ఫస్ట్ టైం వీళ్ళందరూ ఇప్పటికీ నేను ఫస్ట్ టైం చూసాను, నేను ఎక్సైట్మెంట్ అవుతుంటా. వెంకటేష్ గారిని కలిసాను, బాలకృష్ణ గారిని కలిసాను, చిరంజీవి గారిని కలిసాను, మొన్న మనోజన్న పెళ్ళిలో ప్రభాస్ గారిని కలిసాను, సూర్య గారిని కలిసాను. వీళ్ళందరూ కలిసినప్పుడు నాకు అంటే నేను సంపూర్ణ బాబుని కలిసానని కొంతమంది ఎక్సైట్ ఎలా అవుతుండ్రో ఇంకా నాకు అది ఉంది కొంతమందిని కలుస్తున్నప్పుడు. అంటే నాకు కూడా తెలియకుండా ఒక మామూలు అంటే సినిమాలు చూసేవాళ్ళు, సినిమాలో నేను సంపూర్ణ బాబుని కలిసిన ఒక ఫోటో తీసుకుందాం అనుకునే టైంలో నేను కొంతమందిని కలిసినప్పుడు నాకు అదే ఫీలింగ్ కలుగుతుంది. వాళ్ళతో యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందంటారు? వాళ్ళతో యాక్ట్ చేయడం అంటే ఫస్ట్ టైం కరెంట్ తీగలు చేసిన కొంచెం భయం వేసేది. అంటే ఎలా ఏంటి హృదయకాలం అంతా మేమే ఒక టీం వర్క్ అందరం. అంటే రోజు జర్నీ చేసాం కాబట్టి ఏమనిపించలేదు, అంటే పెద్దగా ఏమనిపించలేదు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరెవరు జర్నీ చేసామో మహేష్ కత్తి గారు, అజయ్ గారు, కో డైరెక్టర్లు, చైతన్య వీళ్ళందరూ మేము కలిసి కుటుంబంలో జర్నీ చేసాం. కానీ అక్కడి నుంచి బయటికి వచ్చిన తర్వాత కరెంట్ తీగ అప్పటికి మనోజ్ అన్న, సన్నీ గారు అంటే అంత పెద్ద ఒక్కసారి ఫైన్ అండి, బాగా అనిపించింది. అంటే అక్కడ సన్నీ లియోనా లేకపోతే మామూలు ఆర్టిస్టా ఎవరైనా అంటే ఎవరి పక్కన చేసిన సేమ్ అలా సన్నీ లియోన్ పక్కన చేస్తే ఒక ఫీలింగ్, మామూలు ఆర్టిస్ట్ పక్కన చేస్తే కాదు. నటుడిగా నేను నా పక్కన ఎవరున్నా అంటే గుడ్డామెతోటి యాక్ట్ చేయమన్నా, కుంటామెతోటి యాక్ట్ చేయమన్నా, సన్నీ లియోన్ తోటి యాక్ట్ చేయమన్నా, సమంత గారు నా ఫేవరెట్ హీరోయిన్ సమంత గారితో యాక్ట్ చేయమన్నా, ఎవరితో చేయమన్నా సేమ్ ఫీల్. అది పెద్దగా సమంతతో ఏమైనా ప్రపోజల్ ఉన్నాయా? నా ఫేవరెట్ హీరోయిన్. అదే నెక్స్ట్ ఏమైనా ప్రాజెక్ట్ లో కానీ అలా ఏమైనా? ఇంకేం లేదండి, అవకాశం సంవత్సరం తప్పకుండా చేస్తాను. వెయిట్ చేస్తున్నారా సమంతతో కోసం? అంటే వెయిటింగ్ అనేది నేను వెయిట్ చేస్తే ఏది ఏం లేదు కదా. ఇప్పుడు నేను డైరెక్టర్ని కాదు కదా, నేను డైరెక్టర్ని అయితే ఇలా ఉండాలండి. డైరెక్టర్లు ఎవరు పక్కన చేయమంటే ఎలాంటి వాళ్ళ పక్కన చేయండి, అలాంటి వాళ్ళ పక్కన చేయాలి. రైట్, నెక్స్ట్ చరణ్ లైన్ లో ఉన్నారు, ఆయనతో మాట్లాడదు. హాయ్ చరణ్ గారు. హలో చెప్పండి. హలో నమస్కారం అండి. నమస్తే అండి, ఇక్కడ సంపూర్ణేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడండి. సార్ సంపూర్ణేష్ గారు నమస్కారం అండి. నేను బాగున్నారా అండి? బాగున్నా బ్రదర్, మీరు ఎలా ఉన్నారు? నిన్న మూవీ చూసారండి మార్నింగ్. ఎలా ఉంది భయ్యా? సూపర్ అన్న, సూపర్. మీ యాక్టింగ్ చింపేశారు. ఓకే, ఇంకా చెప్పండి, ఇంకేంటి మీకు బాగా నచ్చిన డైలాగ్ చెప్పండి. డైలాగ్ అంటే మొత్తం పెద్ద పెద్ద హీరోలు బాగా కామెడీ చేసి బాగా చెప్పారన్న. మీరు ఎలా ఎంజాయ్ చేశారు? థియేటర్ లో మొత్తం అరుపులే ఫుల్, అసలు టికెట్స్ దొరకలే అన్న, లైన్ లో కట్టి చాలా కష్టపడి తీసుకున్నాం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఫుల్ అరుపులే అన్న నిన్న. థ్యాంక్ యూ. ఎస్, మాకు అసలు ఇక్కడ చిన్న చిన్న డైలాగ్స్ వింటుంటేనే చాలా నవ్వు వస్తుంది, నాకైతే నొప్పి వస్తుంది బుగ్గలు కూడా. సో ఫుల్ మూవీ చూసినప్పుడు ఆడియన్స్ ఎంతలా నవ్వుతున్నా ఉంటారు. మీరు వెళ్ళి ఎంజాయ్ చేశారా? బ్రహ్మరాంబ థియేటర్కి వెళ్ళాము. అసలు మనం అంటే పేర్లు పడి
అక్కడి నుంచి అరుపులు ఎండింగ్ వరకు గోల 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 గోల. అసలు ఏంటి చూద్దాం అనేది కూడా అర్థం కాకుండా సార్. తర్వాత నైట్ ఐమాక్స్కి వెళ్ళాం. ఐమాక్స్లో కూడా బాగానే ఫుల్ ఎంజాయ్ చేశారు. నిజంగా సింగం 1, 2, 3 సినిమాని ఎంజాయ్ చేశారంటే ఎవరెవరి ఏ యాక్టరు ప్యారడీ చేసామో నిజంగా వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్లే ఆ సినిమాని అంత ఎంజాయ్ చేస్తారని నేను పర్సనల్గా అనుకుంటాను. అంటే పరోక్షంగా వాళ్ళని కలిసి వాళ్ళ బ్లెస్సింగ్స్ అంటే టప్పని ఒక సీన్ చూడగానే నవ్విరంటే వాళ్ళకి అంతకుముందు తెలుసు ఈ సీన్ ఇది అని. మనం చెప్పేసరికి ఎంజాయ్ చేశారంటే అంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ మన మీద ఎంత ఉంటే ఎంజాయ్ చేస్తారు చెప్పండి కదా. సో ఈ మూవీలో మీరు పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ కూడా చెప్పారు, గబ్బర్ సింగ్ డైలాగ్. ఒక అమ్మాయి 1 రోజులు పడుతుంది, 10 రోజులు పడుతుంది, పడ్డా మాత్రం పక్కా అంటారు. ఏదో ఒకసారి చెప్పండి. లేదండి ఆ డైలాగ్ కాదు, కాకపోతే కొన్ని గురుగారు వాడాం అంటారు కదా విలన్ దగ్గర. విలన్కి చెప్తాం అన్నట్టు కాదు, నాకు 365 days ఫ్రమ్ ఎర్రగడ్డ అంటాం అన్నట్టు. ఆ డైలాగ్ చెప్పిన షూటింగ్లో కూడా డైరెక్టర్ గారు వచ్చి అలా అంటాడు. ఆ డైలాగ్ అంత ఎమోషన్లో డైలాగ్ చెప్పిన తర్వాత హీరో విలన్ కూడా ఇక్కడ అంత ఎమోషన్లో ఉంటాడు. ఏంట్రా అసలు సెటిల్మెంట్కి వస్తాడు, సెటిల్మెంట్ పోయి సీరియస్ అవుతుంది అది అని ఆ డైలాగ్ అది తీసి పడేసి నాకు 365 days ఆన్లో ఉంటుంది, బేసిక్గా నేను మెంటల్ ఫ్రమ్ ఎర్రగడ్డ అంటే విలన్ అవుతాడు. నేనేమో అరిచి నాకు గొంతు పోయేది. అనగా ఆ గురుగారు పవన్ కళ్యాణ్ గారు అది యాక్టింగ్ అనగానే తన్ను అవుతాయి అదొక 10 సార్లు. డైరెక్టర్ పవన్ గారు మీరు నవ్వకండి, అసలు సంపు నవ్వాలన్నా మీరు నవ్వుతున్నారంటే కాదు తన అంటే నాకు పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తున్నారు. చెప్పండి. ఇదేనండి ఇప్పుడు మనం ఇందాక చెప్పాం కదా అమ్మాయి పడ్డం, అమ్మాయి ఆ డైలాగ్ అది లేదు కానీ మీ వర్షన్ లో చెప్పండి మా కోసం. ఏ డైలాగ్? అదే గబ్బర్ సింగ్ మూవీలో అమ్మాయి పడ్డం 1 రోజులో పడుతుంది, 10 రోజుల్లో పడుతుంది, పడ్డం మాత్రం పక్కా అని మీ డైలాగ్ లో చెప్పండి. సరే బ్రేక్ తర్వాత చెప్తాను. బ్రేక్ తర్వాత కాదు ఇప్పుడే చెప్పాలి, అది కొంచెం ఆలోచించుకోవాలి. సరే అయితే ఇప్పుడు ఒక ట్రైలర్ వేద్దాం, ట్రైలర్ తర్వాత మీరు డైలాగ్ చెప్పాలి. సో ఇప్పుడు సంపు గారి స్పెషల్ ఇప్పుడు మనం సింగర్ 1, 2, 3 ట్రైలర్ చూద్దాం. ఫుల్గా ఎంజాయ్ చేసాం కదా. సో 2.5 hours మీరు థియేటర్లో ఎలా అయితే ఎంజాయ్ చేస్తారో నేను ఈ కొద్ది టైంలోనే మన సంపుతో ఫుల్గా ఎంజాయ్ చేయించాను కదా. సో నెక్స్ట్ టైం సంపునేష్ మూవీకి వెళ్ళిపోయి ఇంకా ఎంజాయ్ చేయండి, ఇంకా డబుల్ ట్రిబుల్ ఎంజాయ్ చేస్తారు 1, 2, 3 అన్నట్టుగా. ఓకేనా? సో ఇది ఇవాల్టి సంపునేష్తో స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ 99 TV.